సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ధాత్రి అనే స్వచ్ఛంద సంస్థ మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. పుట్టిన పిల్లలకు డబ్బా పాలు పట్టకుండా తల్లిపాలు అందిస్తున్నారు. డెలివరీ అయ్యాక తల్లి లేదంటే శిశువుకు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు తల్లిపాలు అందే అవకాశం ఉండదంటున్నారు డాక్టర్లు. ఈ సమయంలో మిల్క్ బ్యాంకులో సేకరించి ప్రాసెస్ చేసిన పాలను పిల్లలకు అందిస్తామన్నారు. తల్లిపాలను అందించడంతో పిల్లలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఇమ్యూనిటీ పెరుగుతుందన్నారు డాక్టర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. ఈ రోజు నుంచి మదర్స్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి రాబోతుంది. మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు వల్ల పిల్లలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. ప్రజెంట్ మనతో పాటు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్, అదేవిధంగా ఇక్కడ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేసినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. మేడం, ముందుగా గాంధీ హాస్పిటల్లో ఈ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు వల్ల పిల్లలకి ఎట్లాంటి ఫెసిలిటీ, వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది, మనకు అందుబాటులోకి రావడం వల్ల ఏమి ప్రయోజనాలు ఉంటాయి? ఈ సుషైనా ఫౌండేషన్ ద్వారా ధాత్రి మిల్క్ బ్యాంక్ అడ్వాన్స్డ్ లాక్టేషన్ సెంటర్ మన దగ్గర ఆల్రెడీ ఓపెన్ అయింది. సో ఇది మన గాంధీ హాస్పిటల్లో వచ్చే పేద మధ్యతరగతి మదర్స్కి చాలా వరము, పిల్లలకు కూడా. ఎలా అంటే ఈ మిల్క్, మదర్స్ మిల్క్ వల్ల మనము ఫార్ములా ఫీడ్ తగ్గించేసి ఇక్కడ లో బర్త్ వెయిట్, ప్రిమెచ్యూర్ బేబీస్, లేదా ఎవరైతే మదర్స్కి మిల్క్ రాదో అట్లాంటి పిల్లలకు కూడా మనం ఎన్ఐసియూలో ఉన్న పిల్లలకి ఈ మిల్క్ సప్లై చేస్తుంటాము. సో దీనివల్ల 90% బేబీస్ గ్రోత్ బాగుంటుంది, మెంటల్ డెవలప్మెంట్ బాగుంటుంది. అండ్ ఈ బాటిల్స్ ఇవన్నీ హ్యాండిల్ చేసి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. నెక్రోటైజింగ్ ఎంటరోకోలైటిస్ అని ఒక సీరియస్ డిజీజ్, అది ముఖ్యంగా పిల్లలకి మనం ఈ మదర్స్ మిల్క్ ఇవ్వడం వల్ల మనం ప్రివెంట్ చేస్తాం. సో ఓవరాల్ ఈ ధాత్రి మిల్క్ బ్యాంక్లో మనకి ఇది అడ్వాన్స్ సెంటర్ కాబట్టి ఇక్కడ ప్రాసెసింగ్ మిల్క్ స్టోరేజ్ జరుగుతుంది. దీనివల్ల మనకి మన దగ్గర పుట్టిన ఇన్బార్న్ పిల్లలు, లేదంటే బయట నుంచి అవసరానికి ఎన్ఐసిలో లో బర్త్ వెయిట్ పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. మన మదర్స్ ఇక్కడ మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది, వీళ్ళు కౌన్సిలర్ని పెట్టుకున్నారు. సో మన మదర్స్ కూడా ఎవరికైతే పాలు వాళ్ళ పిల్లలు తాగేదానికన్నా ఎక్స్ట్రా ఉన్నాయో వచ్చి కమ్యూనిటీ మిల్క్ సెంటర్ లాగా వాళ్ళ దగ్గర ఇన్ కేస్ వాళ్ళ పిల్లల కన్నా తాగేదానికన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ తీసుకొస్తే మీరు వేరే వాళ్ళకి పిల్లలకి అవసరమైన పిల్లలకి సాయం చేసిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ. హెచ్ఓడి గైనిక్ శోభ గారు ఉన్నారు. మేడం, అసలు మదర్స్ మిల్క్లో ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మదర్స్ మిల్క్ ఇవ్వాలని అనుకుంటారు. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి, కానీ ఈ మధ్యకాలంలో అంతా డబ్బా పాలు వాడుతున్నారు. సో మదర్స్ మిల్క్ వల్ల బేబీకి ఏం ప్రయోజనం ఉంటుంది, అసలు మదర్ మిల్క్లో ఏముంటుంది, దానివల్ల బేబీకి ఏం హెల్ప్ అవుతుంది? మదర్స్ మిల్క్ అనేది శ్రేష్టమైన ఫుడ్ ఫర్ ద బేబీ. ఎందుకనంటే ఫస్ట్ పుట్టగానే కొలెస్ట్రాల్ అనేది మదర్ దగ్గర ఏదైతే తయారవుతుందో దాంట్లో అన్ని రకాల పోషక విలువలు ఉన్న పాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ కొలెస్ట్రాల్ అనేది బేబీకి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కూడా మదర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. ఎందుకనంటే బ్రెస్ట్ మిల్క్కి ఈక్వల్ ఫుడ్ అనేది, మిల్క్ అనేది ఇంకా వేరేది లేదు. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. దాంట్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, వాళ్ళకి సరిపడే మినరల్స్ కానీ వైటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఈ మదర్స్ మిల్క్ అనేది మనం ప్రమోట్ చేయడానికి కోసమని ఈ మదర్స్ ఈ ధాత్రి సెంటర్ వాళ్ళు అడ్వాన్స్డ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇక్కడ గాంధీ హాస్పిటల్లో పెట్టడం జరిగినది. మమత గారు, మీరు చెప్పండి, ఈ సెంటర్లో మదర్ వచ్చిన తర్వాత మిల్క్ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఎట్లాంటి ఫెసిలిటీస్ ఈ సెంటర్లో ఏర్పాటు చేశారు? సార్, మేము రాగానే మదర్స్ ఫస్ట్ కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి 2 బిస్కెట్లు ఇచ్చి తినబెట్టినాక, అప్పుడు ఏంటంటే బయట నుంచి వచ్చిన టెన్షన్ తోటి వస్తారు కదా, అలా కాకుండా కాసేపు కూర్చోబెట్టినాక మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. వాళ్ళ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నో డెలివరీ, మళ్ళీ HIV, HBS, VDRL అది ఉందా అని అన్నీ చెక్ చేసినాకనే మేము మళ్ళీ పంపింగ్ కాడికి వెళ్ళిపోతాము. ఫస్ట్ బ్రెస్ట్ వాష్ చేసుకున్నాక కూర్చోబెట్టి వాళ్ళకు బ్యాక్ మసాజ్, ఫ్రంట్ మసాజ్ అలాంటివి వాళ్ళ బ్రెస్ట్ది చేసినాక కూర్చోబెట్టి అప్పుడు పంపింగ్ పెడతామండి. వాళ్ళు తీసిన పాలు వాళ్ళ బేబీస్కి ఎన్నేసులు ఉన్నారనుకో, వాళ్ళ బేబీస్కి ఎంత కావాలో వాళ్ళు వస్తే తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ బేబీస్ తాగలేదనుకో అది ఇక్కడ డొనేషన్ చేసిపోతారు.
ఒకవేళ తల్లులో పోషనేటల వార్డులో ఉంటారు, పాపకి ఇయ్యంగా కూడా ఎక్కువ మిగిలినాయి అనుకో, అలాంటి పాలు పిండి పారబోసే కన్నా ఇక్కడ పిల్లలకు ఇస్తే, వేరే పిల్లలకి ఇస్తే మీకే మంచిది ఉంటుంది అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తాం వార్డులకి. అలాంటి వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ డొనేషన్ ఇచ్చిపోతారు వాళ్ళు స్వచ్ఛందంగానే. ఇక్కడ పంపింగ్ చేసినాక అవే పాలను తీసుకొని అది ప్లాస్టర్ మీద వాళ్ళ పేరు, డోనర్ నెంబరు, ఏ రోజు ఇచ్చింది, ఎంత ఎంఎల్ ఇచ్చింది, అది దాని మీద పోస్టర్ చేస్తామండి. అది చేసి అది రిపోర్ట్లు కూడా అది 6 months లోపే ఉండాలి. ఏ ఒక్కరోజు దాటినా మళ్ళీ చేపిస్తాం HIV, HBS, VDR. ఎందుకంటే వేరే పిల్లలు అందరు తాగుతారు కదా, అలా ఉన్నప్పుడు అన్ని పాలు మిక్స్ చేసి మేము లామినా రేట్లో అన్ని మిక్స్ చేసి ప్యాస్టరేషన్కి తీసుకెళ్తాం. అది మనం ఫస్ట్ వచ్చిన ఆ పాలను ఏం చేస్తామంటే -20లో పెడతామండి డీప్ ఫ్రిడ్జ్లో. మదర్స్ ఇక్కడే రావాల్సిన అవసరం లేదు. మదర్స్ స్పెషల్ ప్యాక్స్ ఉంటాయి, మిల్క్ ప్యాకెట్స్, అందులో వాళ్ళు కలెక్ట్ చేసి డీప్ ఫ్రీజ్లో పెడితే కనుక 6 months లోపలుండి వాళ్ళకి HIV, HBS, AG, VDRL టెస్ట్ నెగిటివ్ అయితే అది వీళ్ళ ఏర్పాటు చేసిన మనుషులు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొస్తారు, వచ్చి ఇక్కడ యూజ్ చేస్తారు. ఆ ఫెసిలిటీ ఉంది, ఎక్కడి వరకు రావక్కర్లే, వాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసినవి కలెక్ట్ చేసుకుంటారు. చాలామంది పిల్లలకు కానీ కొంతమంది ఎమర్జెన్సీ వల్ల మదర్స్ మిల్క్ ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంటుంది, అట్లనే పిల్లలు కూడా తాగలేని పొజిషన్లో కొన్నిసార్లు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్సెస్ పాలనటువంటి తల్లుల పాలను వేస్ట్ చేసే బదులు ఇక్కడ ఇవ్వడం ద్వారా వేరే పిల్లలకు అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అదేవిధంగా ఈ తల్లిపాలు తాగడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవని చెప్పి గాంధీ వైద్యులు అంటున్నారు. కెమెరామెన్ నాగేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.